అందరికీ నమస్తే. విజన్ ఇండ్ ఫౌండేషన్‌కి స్వాగతం. ఈరోజు సుశీల్ కుమార్ గారు అంటే కాలం చేశారు. వాళ్ళ భార్య గారు నాగలక్ష్మి గారు. అంటే సుశీల్ కుమార్ గారు సారు బర్త్‌డే ఈరోజు. అంటే ఆయన కాలం చేసినా గూడా ఆయన పుట్టినరోజు మేడం గారు నాగలక్ష్మి గారు మన ఆశ్రమం స్టార్ట్ చేసిన కాడి నుంచి ప్రతి సంవత్సరం గూడా మేడం నాగలక్ష్మి గారు వాళ్ళ పిల్లలతోటి, వాళ్ళ ఫ్యామిలీ అందరితో కూడా వచ్చి సార్ గారి పేరు తలుసుకొని ఈరోజు సార్ గారు పాపం లేకపోయినా గూడా అందరూ కూడా మన పెద్దోళ్ళందరూ కూడా సార్ గారి బర్త్‌డే సందర్భంగా వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చి మన అనాథాశ్రమంలో చాలా మంచి భోజనం పెట్టడం జరిగింది. వాళ్ళ పేర్లేంటన్నది మన వైకుంఠం గారు చెప్తారు. మేడం పేరు నాగలక్ష్మి గారు. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ సుచిత్ర గారు, శ్రీ గణేష్ గారు, సుశ్రిత్ గారు, సతీష్ గారు, నయనీష్ గారు. వీళ్ళు ఫ్యామిలీస్ అందరూ గూడా మన ఆశ్రమానికి రావడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే సారు బ్లెస్సింగ్స్ మీకు, మీ పిల్లలకి అందరికి కూడా ఉంటది. ఎందుకంటే సారు పాపం సడెన్‌గా కాలం చేసినా గూడా మీరు సార్‌ని గుర్తు చేసుకొని మన ఆశ్రమంలో పెద్దవాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం గూడా మీరు మన పెద్దవాళ్ళందరికీ అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. దానివల్ల మీరు కంపల్సరీ సార్ బ్లెస్సింగ్స్ మీకుంటాయి. అలాగే మన విజన్ ఇండియా ఫౌండేషన్ బ్లెస్సింగ్స్ కూడా మీకు, మీ పిల్లలకి ఉండాలని చెప్పేసి మేము భగవంతుని కోరుతున్నాం. సార్ మీరు పైనుండి మేడంకి, మీ పిల్లలకి అందరికీ మీరు ఆశీర్వాదం ఇవ్వాలి. అలాగే దయచేసి ఇంకొకటేంటంటే మొన్న అడుగుతున్నారు మన వీడియో పెట్టారు గదా! ఒక ఫ్యామిలీని బయటికింటేసారు వాళ్ళు ఏం చేశారని కొంతమంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. ఏం ప్రాబ్లమ్ లేదమ్మా. వాళ్ళంతా కూడా మన దగ్గరే ఉన్నారు. ఆమె లేడీ ఉంది కాబట్టి ఆమెకి డైపర్‌లయి మార్చాలి కాబట్టి ఆమెను వేరే ప్లేస్‌లో పెట్టడం జరిగింది. ఆయన మొత్తం మగతను మాత్రం మన దగ్గరే ఉంటున్నాడే అతను. ఏం ప్రాబ్లమ్ లేదు. మీ అందరి సహకారంతో నేను వీళ్ళందరిని కూడా బాగా చూసుకుంటానని నాకు నమ్మకం ఉంది. ఇలాగే మీరందరూ కూడా మన ఆశ్రమానికొచ్చి మన పెద్దవాళ్ళందరిని చూసి పలకరిస్తా ఉంటుంటే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు. అలాగే దయచేసి ఈ వీడియోని కూడా మీరు చూసి లైక్ చేసి, షేర్ చేసి కొద్దిగా కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే నేను ఫోన్ ఎత్తకపోయినా కూడా దయచేసి మీరు కొద్దిగా వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి. దయచేసి నమస్తే సార్. అందరికీ నమస్తే. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, నాన్న నాన్న నీ మనసెంత మంచిదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట. మేము భూమి మీద పడ్డవేలప్పుడు బాధలన్నీ మర్చిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటాము, ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు, బారసాల చేసి కావురంగా దూసుకుంటావు. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. నాన్న గొప్పతనం అక్క. కుటుంబ భారమంతా మోసుకొస్తాడు, బాధ్యతకు మారు పేరువైనవు. కష్టమంతా కడుపులోనే దాసుకుంటావు, నీ కన్నీళ్లు కంటి రెప్ప దాటనీయవు. మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయ్యా, మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయ్యా. నువ్వు ఎన్ని పస్తులున్నావో చెప్పలేమయ్యా. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న. ఏలు పట్టుకొని నడక నేర్పుతావు, ఎదల మీద ఎత్తుకొని మొంగిపోయినవు. మా మంచి చెడ్డలన్నీ మాకు చెప్పినవు, మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోతావు. బుద్ధులెన్నో చెప్పుతావు, బుచ్చగించుతావు. బుద్ధులెన్నో చెప్పుతావు, బుచ్చగించుతావు. మా తప్పులన్నీ నవ్వుతోనే మన్నించుతావు. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న.
తన్నించుకుంటాడు కష్టాన్నే తను మోస్తూ నిన్ను పెంచుకుంటాడు తను చేరని తీరాలే నిన్ను చేర్చాలనుకుంటాడు తనకందని ఆనందం నీకందితే చాలనుకుంటాడు ఏమిచ్చావని నిందించకురా నాన్నను ఈ భూమి మీద ఏ సిరిమించునురా తానిచ్చిన ఈ జన్మను ఇష్టంగా గుండెలపై తన్నించుకుంటాడు కష్టాన్నే తమోస్తూ నిన్ను పెంచుకుంటాడు ఏదైనా గాయం అవగానే అమ్మా అనడం సహజం ఆ గాయం మానే మందుకొని నా మనసులు గుర్తించం ఏదైనా గాయం అవగానే అమ్మా అనడం సహజం ఆ గాయం మానే మందుకొని నా మనసులు గుర్తించం నువ్వు నింగిన ఎగిరే గాలిపటం నిన్నెగరేసేదే అమ్మ మీ ఇద్దరికీ